దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, గత కొద్ది కాలం నుంచి దేవుని మాటలు ఆటంకం కలిగింది. ఇక నుంచి మళ్ళా మనం రీస్టార్ట్ చేసుకుంటూ దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుని, ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. ఈ లోకంలో ఎన్నున్నప్పటికీ కూడా ఆ ధన్యత దేవుడు ఇవ్వలేదు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇచ్చిన ధన్యత ఏమిటి అంటే, ఆయన మాటలను మనం వీ హ్యావ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద డే అండ్ నైట్. ఎందుకంటే దాని ద్వారా అనేకమైనటువంటి మేలులు, ఆత్మీయమైనటువంటి మేలులు, పొరపాటును కూడా మీరు భౌతికమైనటువంటి మేలులు అనుకోవద్దు, ఆత్మీయమైన మేలులు మనం పొందుకుని దేవుని రాజ్యంలో వారసులుగా కొనసాగుదామని మీ అందరికీ ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. రండి, అపోస్తుల కార్యం వారి నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ లోకాన్ని విడిచి పరలోకానికి ఆరోహణం అయిపోయినప్పుడు ఇంచుమించుగా 500 మంది ఒకేసారి చూస్తుండగా పైకి ఆరోహణం అయిపోయారు. అయిపోయినప్పుడు అలాగా ఒలీవల కొండ మీదకి చూస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో, ఆరోహణమవుతున్నటువంటి ఈ సమయంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఒక ఇద్దరు దేవదూతలు ఆకాశం నుండి దిగి అంటూ ఉన్నాయి కదా, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమయ్యాడో అదే రీతిగా తిరిగి వస్తాడు. దేవదూతలు వచ్చి అవి కూడా డిసిపేర్ అయ్యి పరలోకానికి ఆరోహణం అయిపోయేవి. వాళ్ళు ఇంకా శిష్యులందరూ ఆ కొండ యెరూషలేము పట్టణానికి కొద్ది దూరంలో విశ్రాంతి దినమందు నడవగలిగినంత, అంటే రెస్ట్ డే అలాగా విశ్రాంతి కాలిబాటను నడిచేటంత దూరంలో ఆ కొండ ఉంటుంది. అయితే ఈ మేడగదిలోనికి వెళ్ళిపోయి వీళ్ళందరూ కూడా పట్టణం ఉంది, పెంతెకొస్తేనే పండుగ ఒకటి ఏర్పాటు అవుతుంది, ఎప్పటికప్పుడు విశ్రాంతి వారు మేడగది అనేటువంటి ఇలాంటి ఒక మేడగది ఉంది. ఆ మేడగదిలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు వారి తల్లి ఉంది మరియమ్మ, తన యొక్క సహోదరులు ఉన్నారు. వాళ్ళందరూ కలిపి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వాళ్ళు ఇంచుమించుగా 120 మంది అని దేవుని మాటలు తెలియజేస్తున్నాయి. 120 మందితో సంఘం స్టార్ట్ అయింది యెరూషలేములో. ఇది క్రీస్తు శకము 1వ శతాబ్దము. మరి ఎక్కడో యెరూషలేములో క్రైస్తవ సంఘము ఏర్పాటు చేయబడింది 120 మందితో. ఈరోజు కొన్ని కోట్ల మంది మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తూ, అంగీకరిస్తూ దేవుని రాజ్యానికి సిద్ధపడుతూ ఉన్నారు. మరి నువ్వు సిద్ధమేనా? చూసినట్లయితే 120 మందితో స్టార్ట్ అయినటువంటి ఆ పండగ నాడు ఒకరోజు పెంతెకొస్తు పండగ వచ్చింది. ఆ పండగ వచ్చినప్పుడు ఆ పండగలో అందరూ మేడగదిలో ఉన్నారు. మేడగదిలో ఉండగా ఒక బలమైనటువంటి ఒక గాలి వచ్చి ఇల్లంతటినీ కూడా నిండిపోయినట్టుగా, గాలి శబ్దంతో నిండిపోయినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు తాకిడి కలిగింది. మరి కలంగానే అగ్ని జ్వాలల వంటి 4 విభాగంగా ఉన్నట్లుగా వారికి కనబడుతూ ఉన్నాయి. ఈ 120 మంది ప్రార్థనలో ఉన్నారు, పరవశించిపోతూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధిస్తుండగా అన్య భాషల వాళ్ళ మీదకి వచ్చాయి. కుమారుడు యేసుక్రీస్తు వారు పరమునకు చేరిపోయిన తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు ఈ లోకంలోనికి. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు నీతోనూ, ఈరోజు నాతోనూ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు, నిన్ను బాగు చేస్తూ ఉన్నాడు, నిన్ను నడిపిస్తూ ఉన్నాడు.
మంచి మార్గంలోకి నడిపిస్తూ ఉన్నాడు. దొంగలను మంచివారిగా మారుస్తున్నాడు. వ్యభిచారులను సంసారులుగా మారుస్తూ ఉన్నాడు. నక్సలైట్లను, ఉగ్రవాదులను వాళ్ళ మనస్సులను మారుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. అయితే ఒక్కొక్కరి మీద కూడా, వారిలో ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా, అగ్ని జ్వాల, పరిశుద్ధాత్మది అగ్ని జ్వాల లాంటి నాలుకలు లాంటివి వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి. వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే ఆ పండుగకి అనేకుల మంది వచ్చారండి. ఆ రోజున అనేకుల మంది వచ్చి వాళ్ళు అంటూ ఉన్నారు, వీళ్ళేంటయ్యా ఈ మాటలు, వీళ్ళు మనవులే కదా, మన దేశపులే కదా, మనవులే కదా. మీకు తెలుసా, ఆ పండగ దినాన్ని, ఆ పండగకి వచ్చినటువంటి ఆ యొక్క యూదులు పరిసర ప్రాంతాలలో ఉన్నారు. చూడండి, పార్తీ దేశంలో ఉన్నారు, మాదీ దేశంలో ఉన్నారు, ఎలాం దేశంలో ఉన్నారు, మెసొపొతేమియా దేశంలో ఉన్నారు, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పుబ్రియా, పంపురియా, ఐగుప్తు అనే దేశంలో వారు అందరూ కూడా వచ్చి అనుకుంటున్నారు, ఇది ఏమిటి, మా భాష మాట్లాడుతుంటారేంటి వీళ్ళు, అరే ఈజిప్ట్ భాష మాట్లాడుతున్నారేంటి, పార్దీ భాష మాట్లాడుతున్నారు, మాదీ భాష మాట్లాడితే ఎవరు వీళ్ళంతా కూడా, ఈ భాషలు పడుతున్నాయి ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళైతే తెల్లవారితే కొత్త మద్యంతో నిండిపోయి ఉన్నారు. కొంతమంది అపహాస్యం చేశారు, కొంతమంది ఇదేమో విభ్రాంతి నొందారు, కొంతమంది అయితే దేవుని గొప్ప కార్యం వివరించుట వినిచున్నామని చెప్పుకున్నారు. క్రేతీయులు, అరబీలు అనే మనమందరము కూడా చూడండి, కొంతమంది ఘనపరిచారు దేవుని మాటలను, కొంతమంది హేళన చేస్తారు. ఈరోజు కూడా లోకము హేళన చేస్తూ ఉంటుంది. అయినా భయము చెందొద్దు, ఈ లోకాన్ని చూసి భయపడద్దు. ఈ లోకం అంటుంది, ఇదిగో నీకు కొత్త మద్యము తాగారు వీళ్ళు, మా కొత్త రకం బ్రాండ్ వచ్చింది రా వీళ్ళకి, అందుకే వీళ్ళు ఏలుతూ ఉన్నారు. చూడండి ప్రియమైన సహోదరుడా, అపహాస్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నది లోకము, కానీ దాన్ని గ్రహించిన వాళ్ళు అనుకుంటున్నారు, ఇది విభ్రాంతిని, ఇది ఇటు తోచక, ఇది ఏమవునో, ఏంటయ్యా వీళ్ళు భాషలేంటి, ఎలా వచ్చింది శక్తి, పవర్ అని అనుకుంటూ ఉన్నారు. అయితే పేతురు గారు లేచి మాట్లాడుతూ ఉన్నప్పుడు 3000 మంది అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకున్నారు. కారణం ఒకటి ఉందండి, అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరిచిటి ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగకున్నారు. బాధ వింటూనే ఉన్నారు. ఈరోజు నీకు బాధలు ఉన్నాయా? ఈరోజు నీకు సహవాసం ఉందా? ఈరోజు రొట్టె విరుస్తున్నావా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు ఎడతెగకున్నావా? 10 నిమిషాలు చేద్దాం ప్రార్థన, అయితే చేద్దాం, ఈరోజు మా ఇంటి దగ్గర లేకపోతే లేదు, కొంతలో అయితే చేద్దాం, లేకపోతే లేదు, ఇదే పరిస్థితి వచ్చింది. కానీ ఇదిగో దేవుని మాటలు, జీవముగల దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరుడా, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎడతెగక సహవాసం యందు ఉండండి, ఎడతెగక బోధ యందు ఉండండి, ఎడతెగక రొట్టె విరిచిటి యందు ఉండండి. ఏ బాధ? అపోస్తల బాధలో ఉండండి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే బాధలో ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అయితే ఇలాగ ఉండగా ఆ లోకస్తులు, ఆ చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, వాళ్ళకు భయం కలుగుతుంది. ఎందుకంటే అనేక మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కుంటివారు లేస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, అద్భుతమైనటువంటి కార్యములు దేవుడు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, రోగులు బాగుపడుతూ ఉన్నారు. ఇంతటి అద్భుతమైనటువంటి పనులు జరుగుతుండగా ఈ రోజున ప్రతి వానికి కూడా భయము కలిగెను, ప్రతి వానికి భయం కలుగుతుంది. అనేక మహత్కార్యములను, సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగింది. మహత్కార్యాలు జరుగుతున్నాయి, మిరాకిల్స్ జరుగుతున్నాయి. ఈరోజు నీ సంఘంలో జరగకపోవడానికి కారణం ఏమిటి? ఈరోజు నీ సంఘంలో ఏమి ఎందుకు నేను వాడుకోను? ఆ రోజు పేతురు గారిని వాడుకున్న దేవుడు, శిష్యుల్ని వాడుకున్న దేవుడు. ఈరోజు నువ్వు కూడా ఆయన శిష్యుడివే కదా, నువ్వు కూడా ఆయన కుమారుడివే కదా. ఇదిగో దానికి కారణం ఒక్క రూట్ కాల్స్ ఉంది,
అపోస్తలుల బోధలో అపోస్తలుల బోధలు ఎడతెక్కున్నారు, అపోస్తలుల సహవాసం ఎడతెక్కున్నారు, రొట్టె విరుచులు ఎడతెక్కున్నారు. ప్రార్థన చేయటి ఎందుకు కూడా there is no rest to pray the God. They are always in the fellowship and doctrines of the apostle. To take the table, to break the bread, take the table and the pray to God, the everlasting. And always, there is no passing, there is no restriction. కాబట్టి ఇలాగా ఉంటగా వాళ్ళు ఎంతగా వెళ్ళిపోయారంటే తమ స్థిరాస్తులను కూడా అమ్మి నాకు ఇవి అక్కర్లేదు, నా దేవుడుంటే చాలు అని వాళ్ళు సమిష్టిగా కూడా వాళ్ళు ఆస్తులను పంచుకున్నారు. అక్కర్ల కొలది ఇచ్చేసారు. ఇదిగో నీ అవసరం ఉందో తీసుకో. చూడండి ఎంత భక్తి పీక్ స్టేజ్కి వెళ్ళిందో. వాళ్ళ భక్తి దేవునితో సహవాసం ఎంతవరకు వెళ్ళింది. ఈరోజు నీ సహవాసం ఎంతవరకు వెళ్ళింది. నీ సహవాసం ఎవరితో ఉంది? అపోస్తలుల బోధ ఉందా నీ దగ్గర? లేదు కదా. దేర్ ఈజ్ నో డాక్ట్రైన్ ఆఫ్ అపోస్తల్. నీకు నచ్చిన బోధనలు చేస్తున్నావు, నీకు ఉపయోగకరమైన బోధనలు చేస్తున్నావు. పౌలు గారి బోధ చేస్తున్నావా? అపోస్తలుల గారి బోధ చేస్తున్నావా? నీకు లాభకరమైనటువంటి బోధనలు చేస్తూ ఉన్నావు. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఇప్పటికైనా ప్రజలను మోసం చేయొద్దు, విశ్వాసులను మోసం చేయొద్దు. విశ్వాసులను ఎతుకో, వాళ్ళని రైట్ చేయి, సహవాసంలో రైట్ చేయి, రొట్టె విరచడంలో రైట్ చేయి, అపోస్తలుల బోధ వినటంలో రైట్ చేయి. ఆ రకంగా వృద్ధి చేసి దేవుని రాజ్యానికి సిద్ధపరచు. నువ్వు అనేక మహత్కార్యాలు చూడబోతున్నావు, సూచక్రియలు చూడబోతున్నావు నీ జీవితంలో. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనందరం కూడా దేవుని మాటలు యందు ఎల్లప్పుడూ ఉండకు సహాయం నేర్చుకోండి. సహాయం ప్రభు దగ్గర వేడుకోమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రభువానికి స్తోత్రం. కూడొచ్చిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, మహిమ కొరకు వాడుకోండి. యేసుక్రీస్తు నామములో సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.